ద డెవిల్ కెనాట్ స్టాండ్ టైం. ఎందుకంటే సైతానుడికి దేంతో కనెక్ట్ ఉంది? టైంతో. తన బిడ్డలకి టైంతో కనెక్షన్ లేదు. ఎందుకంటే ఆయన నీకు ఇచ్చిన జీవము శాశ్వత జీవము. ఈవెన్ నువ్వు కూడా ఎక్కడైనా ఉంటే టైంతో పాటు బయటపడిపోతావు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఈవిల్ ఇన్ యూ, నీలో ఏదైనా ఒక దేవుని చిత్తానుసారమైనది లేదనుకో, అది బయటపడిపోతుంది. మంచి బయటపడిపోతుంది, చెడు కూడా బయటపడిపోతుంది. అందుకే టెస్టింగ్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్. నీలో పరిశుద్ధాత్మ ఉంది, నువ్వేం చేయాలంట? పరీక్షించాలి. అప్పుడప్పుడు అడగాల. చిన్న ప్రార్థన చాలా సమస్యల్ని గట్టెక్కిస్తుంది. చాలాసార్లు ఏమనుకుంటాం తెలుసా, మనం దేవుడు మనతో మాట్లాడు, అది వరాలు ఉన్న వాళ్ళతోటే మాట్లాడతాడు, అద్భుతాలు చేస్తేనే, ఎవరో గిఫ్ట్, ఉపవాసం ఉండాలా, ఇలాగా అలాగా ఒక రకంగా కరెక్టే. కానీ ఆయన, మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సూపర్ స్పిరిచువల్గా ఉంటారో వాళ్ళతోటి మాట్లాడతాడు. ఎవరైతే అస్సలు స్పిరిచువల్గా ఉంటారో వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళ మీద కేంద్రీకరిస్తాడు దేవుడు. ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె అంటే పోయి ఆ గొర్రెని పట్టుకొస్తాడు, లేదు 99 విడిచిపెట్టి. ఎంతమందికి తెలుసు? ఆయన ఏమంటాడు? నేను నశించిపోతున్న గొర్రెల వద్దకు నేను పాపుల కొరకే వచ్చానంటాడు. నువ్వు పొరపాటున నువ్వు ప్రార్థన చేసిన ఆ తండ్రి 2 చేతులతో ఎదురెక్కి నేను హత్తుకుంటాడు. సో డోంట్ డిస్క్వాలిఫై యువర్ సెల్ఫ్. మనం అలా అనుకొని ప్రార్థించాం. ఒక్కొక్కసారి ప్రతిదీ పరీక్షించాలంట, ఈవెన్ ద ట్రూత్. అందుకే యేసయ్య కూడా ఏమంటాడో తెలుసా? నన్ను మీరు డైరెక్ట్గా తెలుసుకోవద్దు, రుచి చూసి తెలుసుకో.